నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్ కేంద్రం చేతగానితనం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని ఆరోపణ నిర్మల్ వేదికగా గర్జించిన బండి సంజయ్ తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని ఆగ్రహం కొడంగల్లో హత్య సంస్కృతి కొనసాగడం తగదన్న రేవంత్ రజాక్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి బీజేపీ నోటీసులు టీఆర్ఎస్ నోటీసుల డ్రామా ఆడుతుంది ఇద్దరి డ్రామాలతో ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో దారుణం చెత్త క్లీన్ చేయడానికి బావిలోకి దిగి ఓ విద్యార్థి మృతి ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లాలో తెలంగాణ రాష్ట్ర నీటి వాటాపై స్పష్టత ఇచ్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా నానుస్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నీటి వాటా గురించే ఇన్నేళ్లు సమయం తీసుకుంటే ఎలా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ ఎంవీఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. చేతగాని కేంద్ర ప్రభుత్వం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే దాదాపు 3,50,00,000 రూపాయలు నష్టపోయిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి యావత్ దేశం ఆకర్షితమవుతోందని చెప్పారు. సమైక్య పాలకులు తెలంగాణ ప్రజలను నిరాధరణకు గురిచేశారన్నారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని చూసి పాలమూరు నుంచి వలసపోయిన బిడ్డలు వాపస్ వస్తున్నారని కేసీఆర్ వెల్లడించారు. నువ్వు చేస్తే నీకు రైతులు పండించే పంట అద్భుతంగా ఈరోజు మీ గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక గింజ కూడా లేకుండా ప్రభుత్వం కొనే పరిస్థితి మీరు కండ్లారా చూస్తూ ఉన్నారు. అయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి, ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి, నీళ్ళు ఎప్పుడు రావాలి, మా మనమన్లా మునిమనమన్లా లేకపోతే రానే రాదా? ఇట్లే ఉండన్నా భారతదేశం, ఉండన్నా మారన్నా. ఈ దుస్థితి మన కళ్ళ ముందు మన పాలమూరులో ఈ పరిస్థితి ఉంది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? ఏం మాట్లాడుతున్నారు ఈరోజు? మీరు వింటున్నారు. మాకు చేత కాదు, వ్యవహారం చేయరాదు, నువ్వు చేస్తే నీకు అడ్డం పడతాం, నీ కాళ్ళ కట్టబెట్టి. సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం తదనంతరం కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవీ గురుకుల విద్యను ఆదర్శంగా తీసుకున్నామని సీఎం తెలిపారు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టాలనుకున్నట్లు చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల్లో మనకెవరూ సాటి లేరని కేసీఆర్ వెల్లడించారు. కంటి వెలుగు ఓట్ల కోసం పెట్టలేదన్నారు. ఏ కార్యక్రమమైనా మానవతా దృక్పథంతో చేస్తున్నామని పేర్కొన్నారు. గారు, జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు మీరందరూ కూడా డెడికేటెడ్గా దాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరో కార్యక్రమం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఈరోజు కేసీఆర్ కిట్ అనేది ఒక కార్యక్రమం పెట్టుకొని ఇస్తా ఉన్నాం. ఏదో మామూలు 4 వస్తువులు ఇచ్చి పంపించడం కాదు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మానవీయ కోణంలో ఏ పని చేసినా కూడా దాని వెనుక ఒక పెద్ద చర్చ, మదనం, ఒక ఆలోచన, ఒక స్పష్టమైనటువంటి అవగాహన, ఒక దృక్పథంతో చేస్తారు తప్ప ఏదో అలవోకగా పిచ్చిగా ఎవరో చెప్పిందనో తోచిందనో అప్పటికప్పుడు గంటలో వచ్చిన ఆలోచన చెయ్యలేదు, చెయ్యం కూడా, చేసే అవసరం కూడా లేదు. కేసీఆర్ కిట్లో యాక్చువల్గా ఉన్న పరమార్థం ఏంటంటే చాలామందికి తెలియదు, మీకు కూడా, ఎందుకంటే మేము చెప్పలేదు కాబట్టి తెలియదు. దానిలో ఉన్న అసలైనటువంటి ఫిలాసఫీ ఏంది? పేదింటి ఆడబిడ్డలు ఎప్పుడైతే గర్భం దాలుస్తారో, ప్రెగ్నెన్సీ వస్తుందో, వాళ్ళు పాపం పనిచేస్తూ ఉంటారు. గర్భం దాల్చినటువంటి మహిళలు పనిచేస్తే ఆ మహిళకు మంచిది కాదు, మహిళకు జన్మించే శిశువుకు కూడా మంచిది కాదు. ఎందుకు పనిచేస్తారు వాళ్ళు అనేది అధ్యయనం చేసినాం. అధ్యయనం చేస్తే కలిగిన వాళ్ళ బిడ్డలకేమో మా ఇంట్లో మా మనమడు పుడతాడనో, మాకు సంతానం వస్తుందనో, వాళ్ళు సీమంతాలు వగైరా వగైరా పండగలు చేస్తారు. అదే పేదవాళ్ళ ఇళ్ల నుంచి వచ్చే మాట, నేను కూడా పల్లెటూరులో పుట్టినా కాబట్టి నా చెవులతో విన్నమాట కాబట్టి, ఇక ఏమైనా నీళ్ళు పోసుకున్నదా ఇప్పుడు ఏమైనా కూర్చోబెట్టి తినబెట్టాలి, ఎందుకంటే పేదరికం వల్ల, దరిద్రం వల్ల ఒక మనిషిని కూర్చోబెట్టి అన్నం పెట్టాలనేటువంటి మాట కూడా ఉన్నటువంటి సందర్భాలు సమాజంలో ఉండి. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ కు నిరసన సెగ తగిలింది. కేసీఆర్ కాన్వాయ్ ని అడ్డుకునేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నం చేశారు. జడ్చర్ల కావేరమ్మపేట జాతీయ రహదారి 44పై ఈ ఘటన చోటు చేసుకుంది.
కేసీఆర్ వస్తున్న సమయంలో అక్కడే ఉన్న బీజేవైఎం కార్యకర్తలు సీఎం కాన్వాయ్ ని అడ్డుకునేందుకు మూకుమ్మడిగా యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసీఆర్ వచ్చే సమయంలో కావేరమ్మపేట వద్ద బీజేవైఎం కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, అలాగే నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ నిధులు చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్ జిల్లాలో కొనసాగుతుంది. తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు చేపట్టామని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేశామని చెప్పారు. ఎక్కడ ఎగిరేనిచ్చే పరిస్థితులు బిడ్డ, ఈ తెలంగాణలో ఎగిరాల్సింది ఏజెండా ఎగిరేద్దామా లేదా మనము కాశా జెండా ఎగిరేయాలి. మనం తిరుగుతున్నాం ఆడ అయ్యా బిడ్డ కలిసి ఓ ఓ ఓ నేను ఒళ్ళు ఎత్తున్నాడట. బిడ్డ మీద పడి డాడీ 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 అని బిడ్డ ఎడుతుందట. అయ్యనమో బిడ్డ 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 బిడ్డను అయ్యి ఎడుతున్నాడ. నిన్న మొత్తం ఏడ్చినట. నిన్న ఆ నీళ్ళతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నింపొచ్చు అంత ఏడ్చిందట. మీకు 27, 28 ప్యాకేజ్లో నీళ్ళు రాలేట కదా. ప్రాణాయుధ చేవేళ్ళ కాలం ఉందని నీళ్ళు రాలేరు కదా. నిన్న బిడ్డ ఏమో స్వాతంత్ర సమరోదయాలన్నట్టే. ఓ నిజాం రజాకరణ ఎగిరించినట్టే. నా బిడ్డ పోతాం, మా బిడ్డను అరెస్ట్ చేస్తారా? గుంజుగా పోతారు తెలియదు కేసీఆర్కి. మా బిడ్డను అరెస్ట్ చేస్తారా? మహిళను అరెస్ట్ చేస్తారా? నేను బిడ్డ ఉన్న స్వాతంత్ర సమర యోధురాలా లేకుంటే రజాకర్లను ఎదురించిన వీర ఝాన్సీ రాణా? పెద్ద వేపా ఏంది అది? నీ బిడ్డ చేసిన దందేందే? దందా ఎవరైనా ఆడోళ్ళు చేస్తారా? ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలరా, నా బిడ్డకు నోటీస్ రాగానే ఊర్లలో టైర్లు కాలబెట్టాలి, ఇండ్లు కాలబెట్టాలి, ఇక బీజేపీలో ఉరికియాలి, మళ్ళీ తెలంగాణ ఉద్యమం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో దారుణం జరిగింది. సెయింట్ ఆంథోనీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మారం శ్రీకర్ అనే విద్యార్థి మృతి చెందాడు. స్కూల్ ఆవరణలో ఉన్న బావిలో చెత్తను క్లీన్ చేయమని వార్డెన్ విద్యార్థులకు చెప్పారు. వార్డెన్ స్వయంగా 4 విద్యార్థులను బావిలోకి దింపారు. బావిలోకి దిగిన 4 విద్యార్థుల్లో 3 క్షేమంగా బయటపడ్డారు. ఈత రాకపోవడంతో శ్రీకర్ అనే విద్యార్థి బావిలో మునిగిపోయి మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది శ్రీకర్ మృతదేహాన్ని వెలికితీశారు. ఇక విద్యార్థులను బావిలోకి దింపిన స్కూల్ వార్డెన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వార్డెన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులతో ఇలాంటి పనులు ఎలా చేయిస్తారని స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. సంఘటనా స్థలంలో మృతుడి తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల రోదనలు మిన్నంటాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని మిట్టిబౌలిలో ఇటీవల కిడ్నాప్, హత్యకు గురైన 12 ఏళ్ల బాలుడు రజాక్ ఖాన్ కుటుంబాన్ని
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. బాలుడి తండ్రిని కలిసి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కొడంగల్లో కిడ్నాప్, హత్యల సంస్కృతి గతంలో లేదని, ఇప్పుడు ఇలాంటి సంస్కృతి పెరగడం మంచిది కాదని రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డితో ఫోన్లో మాట్లాడి కేసు పురోగతిపై వివరాలను రేవంత్ తెలుసుకున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అవసరమైతే ఐజీతో కూడా మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో పరమ పూజ్య బాజీరావు బాబా పుణ్యతిథి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు భక్తి శ్రద్ధలతో బాబా పూజా కార్యక్రమాలు పల్లకి సేవలో పాల్గొన్నారు. ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలు, భజన కీర్తనలతో శోభాయాత్ర చేశారు. కంది శ్రీనివాసరెడ్డి బాబా పల్లకిని మోశారు. బాబా బోధనలకు ప్రభావితులై మద్యం, మాంసానికి దూరంగా భక్తులు సన్మార్గంలో పయనిస్తున్నారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన భక్తులే కాకుండా ప్రతి ఒక్కరూ బాబా చూపిన మార్గంలో నడవాలని హితబోధ చేశారు. వారు మన ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు, బాజీరావు బాబా గారికి ఆదిలాబాదు, చంద్రపూరు, యావత్మాలు, నాందేడు ఈ 4 జిల్లాల్లో 15 లక్షల మంది భక్తులున్నారు. బాజీరావు బాబా గారు 17 లక్షలు. వారు మన ఆదిలాబాద్ జిల్లా బెదోడ గ్రామంలో పుట్టడం మన అందరి అదృష్టం. బెదోడ గ్రామంలో పుట్టి ఈ ప్రాంతం నుంచి ఆధ్యాత్మిక బోధనల్ని, ప్రవచనల్ని, భక్తిని ఈ ప్రాంతమంతా విస్తరించినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాజీరావు బాబా. ఆయన చెప్పిన బోధనల్లో ముఖ్యమైనది అందరం కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మానవ సేవయే మాధవ సేవ, అంటే మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు అని చెప్పిండు బాజీరావు బాబా గారు. అట్లనే బాజీరావు బాబా గారు మనిషిని మనిషిలాగా చూడాలని చెప్పిండు. అంటే ఇతనికి డబ్బు ఉన్నది, ఇతనికి డబ్బు లేదు, ఇతని దగ్గర పైసలు ఉన్నాయి, ఇతని దగ్గర పైసలు లేవు, ఇతను పేదోడు, ఇతను గరీబోడు, ఇతను గొప్పోడు అన్నటువంటి భేదభావం లేకుండా మనిషిని మనిషిలాగా. బీజేపీ నోటీసులు, టీఆర్ఎస్ సమన్ల డ్రామా నడుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఇద్దరి డ్రామాల మధ్య ప్రజల సమస్య పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజు అత్యాచారాలు జరుగుతున్నాయని, వీటిపై ప్రభుత్వం స్పందించింది లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని కేసీఆర్ సిట్టు వేశారని, మరి 47 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. సిట్లో కేసీఆర్ కొన్న ఎమ్మెల్యేల అంశం కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. లిక్కర్ కేసులో కవిత పేరు వచ్చింది కాబట్టి ఆమె విచారణకు హాజరు కావాలని, ఆమె తప్పు చేసిందో లేదో దర్యాప్తులో తేలుతుందని అన్నారు. దానికి పంచాలు పెట్టుకొని ఓ టీవీలు మోగుతున్నాయి. కవిత తెచ్చింది, ఆమె ఢిల్లీ లిక్కర్.
అనధికార కార్యక్రమాలకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. సీఎం అధికార నిలయాన్ని అనైతిక కార్యక్రమాలకు నెలవుగా చేశారని ఆరోపించారు. క్యాంప్ ఆఫీసులో కవిత కేసులపై చర్చించారన్నారు. నోటీసులు తీసుకున్న మంత్రులను ప్రగతి భవన్ లో చర్చలు జరిపారన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన విషయంలో సమీక్షలు జరుపుకోవటం లేదా కొత్త కార్యాచరణ కొత్త ప్రణాళికలు ఏర్పరచుకోవటం కొరకు అది కేంద్ర బిందువుగా ఉండటం అనేది రొటీన్ అంశం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటున్నటువంటి ఒక ప్రగతి భవన్ ఈ రోజు నోటీసులు అందుకున్న వాళ్ళ కొరకు సమావేశాలు కావడం కొరకు ఉపయోగపడతాం. అంటే సిబిఐ నోటీసులు అందుకున్న వాళ్ళు, ఈడీ నోటీసులు అందుకున్న వాళ్ళు, ఏసీబీ నోటీసులు అందుకున్న వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు, మరి అలాగే టెండర్లు కావాలనుకునే వాళ్ళు, అక్రమాలు చేయాలనుకునే వాళ్ళు, దీంతో పాటు టర్మినేట్ అయినటువంటి అధికారులకి లేదా భూదందాలకి, ల్యాండ్ మాఫియాకి, శాండ్ మాఫియాకి, అనేక రకాల అనైతిక కార్యక్రమాలకి కార్యకలాపాలకి కేంద్ర బిందువుగా ఈరోజు ముఖ్యమంత్రి అధికారిక నివాసమైనటువంటి ప్రగతి భవన్. నర్సింపేటలో తనపై కుట్రపూరితంగా దాడి జరిగిందన్నారు వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల. తాలిబన్లలాగా మాట్లాడింది వాళ్లేనని, అందుకే తాలిబన్ల రాష్ట్ర సమితి అంటున్నామని తెలిపారు. తాలిబన్ల భాష మాట్లాడారు కాబట్టే తాలిబన్లతో పోల్చినట్లు తెలిపారు. నేను ఫేస్ చేస్తా, కానీ ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే పోలీసులను కేసీఆర్ గారు వాడుకోవడం. టీఆర్ఎస్ పోలీసుగా మారింది ఈరోజు పోలీస్ వ్యవస్థ. ఇది జనాలు గమనించాల్సిన విషయం. అసలు నేను మాట్లాడానంటున్నారే, అసలు తాలిబాన్ల లాగా మాట్లాడింది వాళ్ళు కాదా? నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాం అన్నది తాలిబాన్ మాట అవునా కాదా? నువ్వు కాలు అడుగు బయట ఎలా అడుగు పెడతావో చూస్తాం అన్నది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను కేసీఆర్ మర్చిపోయారని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కూతురు కవితను కాపాడుకునేందుకే మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చారని, రాష్ట్రంలో బీజేపీ బలపడడం చూసి ఓర్వలేకనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అవినీతితో చేసి డబ్బు సంపాదించాడని, కేసీఆర్ చెప్పేవన్నీ జుటామాటలని, అవేవి ప్రజలు నమ్మొద్దని సూచించారు. చివరకు రెహమాన్ అయితే తెలంగాణ వచ్చింది కదా, కేసీఆర్ ఇప్పుడైనా పలకరిస్తాడని ఎదురు చూసి 8 సంవత్సరాలు ఎదురు చూసి ప్రాణత్యాగం కూడా ప్రాణం వదిలినాడు, చనిపోయినాడు. సో ఈ విధంగా కేసీఆర్ ఉద్యమకారుల్ని, అదే రకంగా పేదలకు సంబంధించినటువంటి విద్య వైద్య రంగాన్ని కాల రాసేసిన మనందరికీ తెలుసు. పేదలకు ఈజీగా లభ్యమయ్యేటువంటి విద్య కానీ వైద్యం కానివ్వండి ప్రభుత్వ తరఫున వాటన్నిటిని నిర్వీర్యం చేసేసినాడు. అదే రకంగా హైదరాబాద్ మలక్పేట్లోని ముసారాంబాగ్ చౌరస్తాలో దివ్యాంగులు నిరసనకు దిగారు. మలక్పేట్ పరిధిలోని 4 దివ్యాంగుల హోమ్స్ లో మౌలిక సౌకర్యాలు, కనీస వసతులు కల్పించాలని 3 రోజులుగా ధర్నా చేస్తున్నారు. తమ నిరసనలపై వికలాంగుల సంక్షేమ శాఖ స్పందించకపోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ పోలీసులతో వచ్చి భయపెట్టడం దుర్మార్గపు చర్య అన్నారు. రాజేందర్ ను సస్పెండ్ చేయాలని వికలాంగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వికలాంగుల శాఖ వెంటనే స్పందించి డిమాండ్లను నెరవేర్చకపోతే రోడ్లపైకి వచ్చి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్కూటీ వెళ్ళడానికి సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి అలాంటి అన్ని వసతులు కలిగిన మాకు అనుకూలమైన ప్లేస్లో అన్ని వసతులు కలిగిన పర్మనెంట్ బిల్డింగ్స్ 4 హాస్టల్స్కి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి. తర్వాత వాళ్ళు అనుకుంటే మేము మిగతా సమస్యలన్నీ కూడా చిన్న ఇష్యూస్ అన్నీ తెప్పి కొడితే ఒక 50 లక్షలు రోజులుగా అంధ విద్యార్థులు 4 హాస్టళ్లలో ఒక లేడీస్ హాస్టల్తో సహా నిద్ర ఆరాలు మని ధారణ చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థని పటిష్టం చేశారు తప్ప అధికారులు వచ్చి వీళ్ళ సమస్యను పరిష్కరించకపోను బెదిరిస్తున్నారు. వీళ్ళకి కనీస వసతులు లేవు, వీళ్ళకి బాత్రూమ్ బాలేదు, లెట్రూమ్ బాలేదు. వీళ్ళు అంధ విద్యార్థులు కాబట్టి వీళ్ళు నడిచేటప్పుడు కానీ మరి వీళ్ళు తిరిగేటప్పుడు కానీ
తెలుగు భాష సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమని, దేశ భాషలందు తెలుగు లెస్స అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్రతిష్టలకు నెలవు అని రాష్ట్రపతి చెప్పారు. ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం చేసింది. రాష్ట్రపతిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సత్కరించారు. తిరుమల బాలాజీ పవిత్ర స్థలానికి రావడం సౌభాగ్యంగా భావిస్తున్నానని ప్రెసిడెంట్ తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని, భగవంతుడు తన ప్రార్థనను తప్పక నెరవేరుస్తాడని ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. To thank Honorable President of India for accepting my request. Of gratitude. राष्ट्रपति के रूप में आंध्र प्रदेश की अपनी पहली यात्रा के दौरान आपके आमंत्रण और स्नेहपूर्ण अतिथि सत्कार के लिए आंध्र प्रदेश के राज्यपाल श्री बिश्वभूषण हरिचंदन जी, मुख्यमंत्री श्री YS जगनमोहन रेड्डी जी और आंध्र प्रदेश के लगभग 5 करोड़ निवासियों को मैं बहुत बहुत धन्यवाद देती हूँ। तिरुमला तिरुपति से सभी देशवासियों को आशीर्वाद देने वाले भगवान श्री वेंकटेश्वर बालाजी की पवित्र धरती पर आने को मैं अपना परम सौभाग्य मानती हूँ। काल में तिरुपति मंदिर में श्री बालाजी से सभी देशवासियों के कल्याण हेतु प्रार्थना करूंगी और मुझे विश्वास है कि भगवान मेरी प्रार्थना अवश्य स्वीकार करेंगे। विजयवाड़ा के इस क्षेत्र को देवी कनक दुर्गा का विशेष आशीर्वाद प्राप्त है। राष्ट्रपति के रूप में आंध्र प्रदेश की अपनी దేశవ్యాప్తంగా నేవీ డే వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలో నేవీ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు నేవీ సిబ్బంది. నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరితో పాటు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది నేవీ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. మరోవైపు విశాఖలోని సాగర తీరంలో నేవీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని విశాఖపట్నంలో జరుగుతున్న నేవీ డే సెలబ్రేషన్స్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. రాష్ట్రపతితో పాటు ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేవీ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే మున్సిపల్ లీజు స్థలాలు రోజురోజుకు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు అడ్డదారుల్లో రెవెన్యూ పట్టాలు పొంది వాటిని పరాధీనం చేసుకుంటున్నారు. వీటిపై అనేక ఫిర్యాదులు అందుతున్నప్పటికీ చర్యలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి. ఈ విషయంలో బల్దియా అధికారులు సైతం పట్టనట్టు వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి. బల్దియా పరిధిలో ఆక్రమణలకు తాజా ఘటనే ఇందుకు తార్కాణం. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు టి సుమన్ బాయ్, వైఫ్ ఆఫ్ దేవరావు. గత 40 సంవత్సరాలుగా భుక్తాపూర్ కాలనీలో ఏసీఎస్ షాపింగ్ కాంప్లెక్స్ కు వెనుక భాగంలో మున్సిపల్ పార్కును ఆనుకుని ఉన్న స్థలంలో చిన్న ఇల్లు కట్టుకునే నివాసం ఉంటుంది. భర్త గత 20 ఏళ్ల కిందట చనిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు సైతం గత ఏడాది అనారోగ్యంతో మరణించాడు. నా అనేవారు ఎవరూ లేక కాయ కష్టం చేసుకుంటూ ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. అయితే ప్రస్తుతం ఏమి ఉంటున్న 4-3-8-7/2 A1 అలాగే 4-4-476 నెంబర్ గల ఇంటిని మున్సిపల్ యంత్రాంగం కూల్చివేసేందుకు సిద్ధమైంది. ఇందుకు కారణం ఇక్కడ 25 ఫీట్ల రోడ్డు గతంలోనే అలాట్మెంట్ ఉందని, అందుకే డిస్మాంటిల్ చేయక తప్పదని కూడా పేర్కొంటూ 2022 నవంబర్ 28న గేటుకు నోటీసును అతికించారు. ఏమైనా ఉంటే వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, ఇంటికి సంబంధించిన పత్రాలు ఉంటే తమకు సమర్పించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. బాధితురాలు మాత్రం ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నారని, ఇల్లు ట్యాక్స్, కరెంటు బిల్లులు తూచా తప్పకుండా కడుతున్నారని, ఉల్లఫలంగా వచ్చి ఇప్పుడు ఇంటిని కూల్చివేస్తామంటే తమకు దిక్కెవరని బోరున వినిపిస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
గూడు కోల్పోయి తాను ఎక్కడ బతకాలంటూ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. తనకు అధికారులే న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. 40 साल से यहाँ रह रहे, हाँ अभी तक कोई भी नहीं आए, कुछ भी नहीं. अभी क्या है कि मेरा बेटा गया तो ये लोग मेरे पीछे पड़े, खाली कर, ये रोड की जगह है बोल के. अब क्या करना मैं कि कितना ये हमारी जगह है रोड में जा रही बोल के बोल रहे. कमिश्नर मैडम आए और उनके साथ वो म्यूनसिपल के लोग आए. मैं बोली मेरी जगह है, मैं यहीं रहती. तो उन्होंने बोल रहे नहीं रोड है, रोड की जगह 25 फीट का जगह दो, फिर तेरे को कुछ भी नहीं रहती. और बोल रहे मेरे वॉचमैन के लोग है, वॉचमैन की जगह है. अब इसमें तो वॉचमैन गिचमैन कोई भी नहीं था, मगर वो लोग बोल रहे वॉचमैन का है बोल के. अब मैं क्या करूँ, कहाँ जाऊँ बोलो. వాస్తవానికి ఈమె ఉంటున్న నివాసానికి వెనుక వైపున కోట్లాది రూపాయల విలువైన మున్సిపల్ లీజు స్థలం ఉంది. దశాబ్దాల కిందట కొంతమంది వ్యాపారం చేసుకుంటామని చెప్పి బల్దియాతో ఒప్పందం చేసుకుని స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. లీజు గడువు ముగిసిపోయినప్పటికీ మున్సిపల్ యంత్రాంగం దాన్ని స్వాధీనం చేసుకోకపోవడంతో చాన్నాళ్ల పాటు ఈ స్థలం వారి ఆధీనంలోనే ఉంది. ప్రస్తుతం ఇందులో కొంత భాగంలో మున్సిపల్ అధికారులు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయగా మిగిలిన స్థలాన్ని సదరు లీజుదారులు రెవెన్యూ నుంచి పట్టాలు పొంది హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ భవన నిర్మాణం సైతం కొనసాగుతుంది. ఇప్పుడు ఇదే ఇంటికి వెళ్ళడానికి వేరే దారి లేకపోవడం మూలంగానే వృద్ధురాలు సుమన్ భాయ్ నివాసం ఉంటున్న ఇంటిని నేలమట్టం చేసి రోడ్డుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, మున్సిపల్ పరిధిలోని చాలా లీజు స్థలాలది దాదాపుగా ఇదే పరిస్థితి. అధికారులు పర్యవేక్షణ లేక కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతున్నాయి. వీటికి సంబంధించిన రికార్డులు సైతం మాయమవుతున్నాయి. దశాబ్ద కాలం నుంచి లీజులో ఉన్న స్థలాలకు సదరు అధికారులు డబ్బులు వసూలు చేయకపోవడం, గడువు ముగిసినా వాటిని తిరిగి స్వాధీనం చేసుకోకపోవడంతో దీనిని అదునుగా చేసుకుని వాటిని లీగల్గా సొంతం చేసుకుంటున్నారు. రెవెన్యూ పట్టాలు పొంది దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నారు. వాటిని కాపాడి చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ అధికారులు కాసుల కోసం కక్కుర్తో పడుతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. మున్సిపల్ లీజు స్థలాలని తెలిసి కూడా వాటికి ఇంటి నెంబర్లు కేటాయించడం పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే ఆసరాగా చేసుకుని రెవెన్యూ శాఖ నుంచి పట్టాలు పొందడమే కాకుండా మున్సిపల్ నుంచి భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకుని మరీ నిర్మాణాలు చేపట్టడం కొసమెరుపు. ఆదిలాబాద్ పురపాలక శాఖ పరిధిలో మొత్తం 44 లీజు స్థలాలు ఉండేవి. కాలక్రమేణా అవన్నీ మాయమవుతూ వస్తున్నాయంటూ గతంలో పనిచేసిన కౌన్సిలర్లతో పాటు కొంతమంది సీనియర్ లీడర్లు చెబుతున్న మాట ఇది. మెజార్టీగా లీజు స్థలాలన్నీ పట్టణం నడిబొట్టున ఉన్న భుక్తాపూర్లోనే ఉన్నాయి. ఆ తర్వాత మోచిగల్లి, శాంతినగర్, నేతాజీ చౌక్, తిర్పెల్లి, అలాగే బొక్కలగూడ, స్పిన్నింగ్ మిల్లు సమీపంలోని అనేక జిన్నింగ్ మిల్లులు, సినిమా రోడ్డు, తాంసీ బస్టాండ్ వంటి ఆయా పరిసర ప్రాంతాల్లో బల్దియా లీజు స్థలాలు ఉన్నాయి. ఒక్కో స్థలం ప్రైవేటు పరాధీనంలోకి వెళ్లిపోతుండటంతో క్రమంగా వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 24 స్థలాలు మాత్రమే తమ ఆధీనంలో ఉన్నాయని, అందులో కూడా కొన్ని కోర్టు కేసుల్లో మగ్గుతున్నాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వందల కోట్ల రూపాయలు విలువైన ఈ స్థలాలు పరిరక్షించాల్సిన బల్దియా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అక్రమార్కులకు వరంగా మారుతుందనే వాదన వినపడుతోంది. మరి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తారా, లేదంటే మిగిలిన ఆ కొన్ని స్థలాలు సైతం అన్యాక్రాంతమవుతున్నా మౌనంగా చూస్తూ ఉండిపోతారా, లేదంటే చర్యలకు పూనుకుంటారనేది వేచి చూడాలి. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఢాకాలోని షేర్యే బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్తో ఇవాళ జరిగిన తొలి వన్డేలో టీమిండియా వికెట్ తేడాతో ఓటమి పాలైంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్లో బంగ్లా బ్యాటర్ మెహదీ హసన్, టైలెండర్ ముస్తాఫిజార్ సహకారంతో బంగ్లాదేశ్కు చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. 187 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెహదీ ముస్తాఫిజుర్ చివరి వికెట్కు అజేయమైన 51 పరుగులు జోడించి టీమిండియా విజయావకాశాలపై నీళ్లు చల్లారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.